సీతమ్మ హనుమతో అంటుంది, నేనే కాదు రాముడు కూడా ఒక తప్పు చేశాడు అని. హనుమాన్ అంటాడు, రాముడు తప్పు చేయటమ్మా, మా స్వామి ఎప్పుడు తప్పు చేయడు. ఏం తప్పు చేశాడమ్మా మా స్వామి అంటే, ఇప్పుడు చూడు నాన్న, నేను అడిగాను నాకు ఆ బంగారు జింక కావాలి అని, కానీ మీ వాడు కూడా ఏమీ నాకు అది మంచిది కాదు అని నచ్చ చెప్పకుండా నేను అడిగింది తేవడానికి వెళ్ళిపోయాడు కదా. అవును, తప్పు కదా, నాకు చెప్పాలి కదా, నువ్వు మంచి కోరిక అడగట్లేదు అని చెప్పాలి కదా, చెప్పకుండా ఆయన వెళ్ళిపోయాడు అని. సరే హనుమ అనుకున్నాడు, సరేలే పాపం మా స్వామి నువ్వు అడిగావని తెచ్చాడు, సరే తప్పు అంటున్నావు కదా. తర్వాత సీతమ్మ అంటుంది, నువ్వు కూడా ఒక తప్పు చేశావు. ఓ అంటే హనుమ, అరే నన్నెందుకు లాగుతున్నారు వీళ్ళిద్దరూ, ఈవిడేమో ఆయన అడిగిందట, ఆయనేమో చెప్పకుండా వెళ్ళిపోయాడట, నేనేం తప్పు చేశానంటే, ఒకళ్ళ తప్పు గురించి చెప్తుంటే బుద్ధిగా కూర్చొని వింటున్నావు కదా, అది నువ్వు చేసే తప్పు అన్నదట సీతమ్మ. వేరే వాళ్ళు ఏదో చేశారు అనే విషయాలను తరచుగా మనం మాట్లాడుకోవటం, దాని గురించి విశ్లేషణలు చేయటం, దాని గురించి జోక్స్ వేసుకోవటం, దాని గురించి మీమ్స్ తయారు చేయటం, దాన్ని ఏదో పెద్ద విషయంగా చిత్రీకరణ చేయటం, ఇవన్నీ అవసరం లేదండి. ఎవరో ఏదో తప్పు చేశారు అని అనుకున్నాం అనుకోండి, వేరే వాళ్ళ తప్పుల గురించి మనం ఎంత మాట్లాడితే అంత ఆ దోషం మనకి కూడా వస్తుంది అని శాస్త్రం చెప్తుంది.